మొంతా తుపాను ప్రభావంతో వరి చేలు నేలకొరగటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పొలాల్లో నీళ్లు ఉండటం, వరి దుబ్బులు కుళ్లిపోయి దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడులైనా వస్తే చాలని పైరును నిలబెట్టే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు. మొంతా తుపాను రైతుల వెన్ను విరిచింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. తుపాను కారణంగా వీచిన బలమైన గాలులో కురిసిన వర్షానికి పంట దెబ్బతింది. ఏలూరు జిల్లాలో 26 మండలాల్లో పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అధిక దిగుబడి వస్తుందని, లాభసాటిగా ఉంటుందని ఆశపడి ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు స్వర్ణరకం వరిని పెద్ద ఎత్తున సాగు చేశారు. కొన్ని చోట్ల ఇంకా పాలు పోసుకునే దిశలో, మరికొన్ని చోట్ల గింజ పట్టే దశలో ఉన్న తరుణంలో తుపాను కారణంగా వీచిన బలమైన గాలులకు పంటలు ఒక్కసారిగా నేలకొరిగాయి. నేను 15 ఎకరాలు చేస్తున్నాను, కౌలుకే చేస్తున్నాను. ఈ తుఫాను వల్ల చాలా నష్టపోయాము. మొత్తం సాపు కింద పడిపోయింది. గాలి వాన రావడంలో కింద పక్క అంతా మొత్తం కుళ్ళిపోయిందండి. దీనికి దగ్గర 40,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇప్పుడు కొయ్యాలన్నా కూడా చాలా రేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఎకరానికి వచ్చేటప్పటికి 7-8 రూపాయలు కోతకు అడుగుతారు, కట్టేతకు అడుగుతారు. ఇవన్నీ కొయ్యాలంటే చాలా భారం అయిపోతుందండి. 35 బస్తాలు అవుతాయని అనుకున్నాము, ఇప్పుడు 15 బస్తాల కాడకు అవుతాయండి. మీకు అంతే 20 బస్తాల లాస్ వల్ల మేము నష్టపోతున్నామండి. తుఫాను వల్లనే పడిపోయింది కాబట్టి 15 రోజుల దాకా కానీ కోత రాదు. భూమి కూడా ఆరాలి కదా. ఈ లోపల కింద పడిపోయింది అంతా కూడా చచ్చిపోద్దాం, మొసలు కూడా వచ్చేస్తాయి. మిషన్ కూడా పనిచేయండి, ఇది మిషన్ కోత కూడా పనిచేయదు. జనంతో కోపించుకుని ఆరితే ఏమైనా కొద్దిగా మెరక మీద వేసుకుని నూసుకోవాలి అంతే. మొత్తం పడిపోయింది, ఏమి లేదు. ఎక్కడైనా గొప్పు తప్ప ఏమి లేదు. అలా కాదేంటంటే మనం కొయ్యాలని కోతమే కాదు, వదిలేయకుండా మాకు సాయం చేస్తే ఏమన్నా ముందుకు అడిగేయగలదు. తుపాను ప్రభావం కారణంగా ఏలూరు జిల్లాలో 9,300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 16,000 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. మొంతా తుపాను కారణంగా కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. త్వరగా పంట నష్టాన్ని నమోదు చేసి పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2 ఎకరాలు నారండి, 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ఇలా పడిపోయిందండి. వారం రోజుల్లో కోతలకు రావాలి. కాలమానం చూస్తే ఎలాగ ఉంది. భగవంతుడి దయ్యండి ఏమైనా తెరపించిందంటే ఎండలో ఇస్తే బాగా కోయడానికి కట్ట దేనికైనా అవకాశం కుదురుతుంది. కింద తడిసిన కాడికి గింజలు పోతాయండి. అవి మొక్క వచ్చే ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. స్వర్ణ కదండి, కింద పడిందల్లా పోతుంది. మనుషులు పెట్టి కోపించాలన్నా ఎక్కువ అవుతుంది, మిషన్ పెట్టి కోపించాలన్నా ఎక్కువ అవుతుంది. ఇంకా అప్పుడు ఇళ్ళని బట్టి అలా కుదిరితే అలా చేయడమేనండి. 13 ఎకరాలు చేస్తాండి కౌలుకి. మొత్తం 13 ఎకరాలు నేలంటే అయిందండి. సగం పైన పోద్దండి. ఎకరం 30,000 అయిందండి. పడిపోకుండా ఉండి 40 బత్తలు అవునండి. ఇప్పుడు పడిపోయింది కదండి, 10 బత్తలు అవుతుంది కూడా కష్టం అవుతుంది. 30 బత్తలు కొట్టి కౌళ్ళండి. మళ్ళీ రైతులను తగ్గివ్వరండి. మాకు గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంటుందండి. మాకు మొంతా తుపాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వరి రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. గవర్నమెంట్ స్పందించి రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.